ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న పెద్ద మామిడి చెట్టులో పులి అనే ఆకుపచ్చ పిచుక ఉండేది. పులి మనుషుల్లా మాట్లాడగలిగేది మరియు ఆమె విన్న ప్రతి మాటను తిరిగి చెప్పడం చాలా ఇష్టపడేది. ప్రతి ఉదయం ఆమె గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పలకరించేది. గ్రామంలోని అందరూ ఆమె మధురమైన స్వరాన్ని చాలా ఇష్టపడేవారు. ఒకరోజు ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చి అడిగాడు, పులి, నన్ను నగరానికి దారిచూపగలవా? పులి అర్థం చేసుకోకుండా దారిచూపు దారిచూపు అని పునరావృతం చేసింది. ప్రయాణికుడు నవ్వి అన్నాడు, నీవు మాట్లాడగలవు, కాని నీవు చెప్పేది అర్థమవుతుందా? అది విని పులికి కొంచెం బాధగా అనిపించింది. ఆమె తాను మాటలు మాత్రమే చెబుతోందని, కాని వాటి అర్థం తెలియదని గ్రహించింది. ఆ రోజునుంచి పులి జాగ్రత్తగా వినడం ప్రారంభించింది. ఆమె మనుషులు ఒకరికొకరు సహాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం, కలిసికట్టుగా పనిచేయడం గమనించింది. త్వరలోనే పులి గ్రామంలోని అత్యంత జ్ఞానవంతమైన పక్షిగా మారింది. ఇప్పుడామె మాటలకే కాదు, వాటి అర్థానికి విలువ ఉంది. నీతి: మాట్లాడటం సులభం, కాని అర్థం చేసుకుని ప్రేమతో మాట్లాడటం మాత్రమే నీ మాటలకు నిజమైన విలువ ఇస్తుంది.